మమ్మల్ని కానీ కేసీఆర్ గారిని కానీ ప్రజలు క్షమించరండి. రైట్ రామరెడ్డి గారు ఏం చెప్తారు? అంటే రెండు పార్టీలు తెలంగాణలో రెండు పార్టీలు కొట్లాడుకుంటుంటే బీజేపీ సైడ్కే పరిమితమైంది, అంటే మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదని. అంటే ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు మీరు? ముందు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు వీక్షకులకు శుభోదయం. ఇప్పుడు కొన్ని మిగతా ఛానల్ డిస్కస్ లాగా కొన్ని ముఖ్యాంశాలు వచ్చాయి. కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ప్రజలు ఉన్న అనుమానాలు కొన్ని పరిస్థితులు కరెక్ట్ చెప్పారు. మన తులసిరెడ్డి గారు విభజన చట్టం గురించి చాలా స్పష్టంగా చెప్పారు కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇక్కడ ఏంటంటే కల్లూరు శ్రీనివాసరెడ్డి చెప్పిన ఒక అంశానికి నేను సమాధానం చెప్పాలి. మొదలు, బీజేపీ రాజకీయం చేయదు, భారత్ మాతకి జయ అనే పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే ఏపీలో మా కాంగ్రెస్ ఎట్లాగూ లేదు కాబట్టి నేను తెలంగాణ సెంటిమెంట్ ఏది కొడతా, అలాంటిది బీజేపీ ఎక్కడ ఉన్నా లేకున్నా చేయదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం వేమన గారు చెప్పారు, మనకు తెలిసిందే ఏదంటే అల్పుడిప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండు పలుకు చల్లగాను. ఇక నోరు తెరిస్తే అబద్ధాలు బాగా మాట్లాడుతూ మీడియాలో కవరేజ్ ఉంటుంది, ప్రజల్లోకి ఎక్కువ వెళ్తాయి. కానీ సజ్జనుండు పలుకు చల్లగానని చెప్పే విషయాలు ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళాయి, దానికి కవరేజ్ ఎక్కువ రాదు. అందుకే ఇంకోటి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బాధ్యత ఉంది, బాధ్యత నిర్వర్తిస్తుంది. కాబట్టి తెలంగాణ బీజేపీ నాయకులు అదుపు తప్పి కానీ రెచ్చగొట్టి వీళ్ళలాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ లాగా మాట్లాడకూడదు, మాట్లాడలేదు. అది మెయిన్, అది కూడా ఇంకో ముఖ్య కారణం. ఇది ఈ అంశం. తర్వాత నీళ్ళ విషయానికి వస్తే, గోదావరిలో మిగులు జలాలు చాలా ఉన్నాయి, కృష్ణా నీళ్లు తక్కువ నది. ప్రాజెక్టులు, మెయిన్ ప్రాజెక్టులు ఉన్నాయి కృష్ణా నది మీద, హై స్టోరేజ్ ఉన్న ప్రాజెక్టు. ఎందుకంటే కొండలు మధ్యన వచ్చి ఈ కొండల మధ్యన పెద్ద ప్రాజెక్ట్ కట్టుకునే అవకాశం శ్రీశైలం కానీ నగర్సారి కానీ ఉంది. అది గోదావరి మీద అవకాశం లేదు. ఒక మంచి అవకాశం వచ్చుంటే, ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నా, ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కట్టుంటే తెలంగాణకి ఎంత మేలో ఏపీకి కూడా అంత మేలు. పోలవరంకు అది ఏంటంటే నాగార్జునసాగర్ శ్రీశైలం ఎట్లాను పోలవరంకు ఇచ్చంపల్లి అట్లా అవుతుండే. దానికి 1975లో 112 మీటర్ల ఎత్తు అద్భుతంగా 350 టీఎంసీ గురించి మాట్లాడితే, తర్వాత ఈ ఇరు రాష్ట్రాలు రాజకీయ సమైక్య రాష్ట్రంలో దాన్ని ముంచేశారు. మంచి అద్భుతమైన ఒప్పందం దాగుతుంది. ఎందుకంటే ఉమ్మడి మధ్యప్రదేశ్ తోటి, మహారాష్ట్ర తోటి, సమైక్య ఏపీ తోటి జరిగింది. కానీ తర్వాత చెన్నారెడ్డిని దించడం, దాన్ని పండబెట్టడం జరిగి అది ఇటు తెలంగాణకు అటు ఆంధ్రకు అన్యాయం జరిగి సముద్రంలో ప్రతి సంవత్సరం 2000కు మించిన టీఎంసీలు నీళ్లు పోతున్నాయి. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే, ప్రాజెక్టులు అనుమతి తీసుకోవడం కట్టాలనేది కరెక్టే, కానీ అది జరగట్లేదు. ఎన్నో ప్రాజెక్టులు, ఇది ఒక్కటే కాదు, ఇవే కాదు, ఏది పాలమూరు కాదు, ఇది కాదు, అనుమతులు తీసుకోవాలి. కానీ మధ్యన కోట్ల కేసులు వేసి ఒక చిన్న ఈ విన్నపం అంతే. చెప్పండి. నర్మదా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రిగా మన మోడీ గారు ఉన్నప్పుడు నర్మదా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. దాని అనుమతులు అన్ని వచ్చిన తర్వాతనే కట్టిండ్రా, ఒకసారి దాన్ని పరిశీలన చేయండి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, అనుమతులు వచ్చినాకనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని సాధ్యం కాదని చెప్తున్నాను నేను. ఎందుకంటే దాంట్లో ఎన్నో లిటిగేషన్స్ వస్తాయి, కొన్ని అనుమతులు ముందు వస్తాయి, కొన్ని అనుమతులు చాలా ఆలస్యంగా వస్తాయి. అయితే కట్టడం కరెక్ట్ కాదు, కానీ నడుస్తున్న పరిస్థితి అది. దాదాపు 90% ప్రాజెక్టులు ఆ విధంగానే నడుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మోరల్ గా రైటా కాంగా నీళ్లు ఎవరు ఎక్కువ వాడుకుంటారు. ఇంకోటి, ఇప్పుడు ఏపీ వాడుకునేది ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు తెలంగాణ నీ కెపాసిటీకి వాడుకునే నీవు ఆ గ్రౌండ్ నువ్వు గుందాసలు ఫస్ట్ అది తప్పే. కానీ నీకు 299 టీఎంసీలు కృష్ణాలో 811 అన్యాయమే, డౌటే లేదు. దాని గురించి కొట్లాడాల్సిందే. అది దానికి ఫస్ట్ మూలకాన్ని ఇప్పుడు వెంకటస్వామి గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, నాయకులు వారు. ముఖ్య పాయింట్ నీళ్లు నిధులు నియామకాలు అన్యాయం అని. మరి నీళ్ళు అన్యాయం చేసింది ఎవరు? సమైక్య రాష్ట్రం. సమైక్య రాష్ట్రాన్ని పాలించేది ఎవరు ఎక్కువ కాలం? కాంగ్రెస్. అందువల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంటే ఫస్ట్ దోషి తెలంగాణకు కాంగ్రెస్. నీళ్లు నిధులు నియామకాలే మెయిన్ డిమాండ్. తెలంగాణ ఉద్యమానికి గ్రౌండ్ అదే. ఆ గ్రౌండ్ రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, శ్రీశైలం డ్యామ్ కట్టింది, ప్రాజెక్ట్ కట్టింది, జలవిద్యుత్ చేస్తూ నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసం. అది మెయిన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు. మొదలు దాన్ని ప్రపోజ్ చేసి కట్టినప్పుడు తర్వాత తెలుగంగ పేరు మీద మద్రాసు 15 టీఎంసీలని మొదలై దాన్ని పోతిరెడ్డిపాడు పేరు, దానికి అనుమతులు వచ్చినాయి. పోతిరెడ్డిపాడుకు దాని పేరేమో మిగులు జలాల వినియోగం చేసింది. నికర జలాల దుర్మార్గ దోపిడి, నికర జలాల దుర్మార్గ దోపిడి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి జల ఉత్పత్తిని 834 అడుగులని ఉన్నదాన్ని 856 తీసుకుపోయిండు. మిగులు జలాలే అన్నప్పుడు నువ్వు ఎందుకు జల ఉత్పత్తి ఆపినావు? తప్పు కదా. నువ్వు ప్రాంతీయ సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రాంతం కోసం ఇంకో ప్రాంతానికి అన్యాయం చేయడం
ప్రాంతీయ చట్టాన్ని రెచ్చగొట్టి ఈ కారణాల వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలపడి ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి నీళ్లు ఏంటంటే ఇంకోటి తెలంగాణ వాడుకోలేదు కాబట్టి ఆంధ్ర వాడుకోకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు. తెలంగాణ వాడుకునే కెపాసిటీని కృష్ణానదిలో పెంచుకోవాలి. అది జరగట్లేదు. ఎస్ఎల్బిసి స్టార్ట్ చేసి దాంట్లో కొంచెం పెద్దలు తులసిరెడ్డి గారు గమనించాలి. పర్మిషన్లే ఇస్తలేరు అయితే మరి ఎట్లా వాడుకుంటే తెలంగాణ ప్లీజ్ ప్లీజ్ కేంద్ర ఎస్ఎల్బిసి టనల్ ఇన్లెట్ పాయింట్ ఈజ్ రాంగ్. 33 కిలోమీటర్లు ఏది అక్కమహాదేవి గుహల దగ్గర పెట్టుంటే 33 కిలోమీటర్ల లెంత్ అయిపోయేది. దాన్ని 11 కిలోమీటర్లు పెంచి ఏది సిరిపెంట తీసుకుపోయి దాని లెంత్ పెంచి ఇది కమిషన్ ఎక్కువ రావాలి, ప్రాజెక్ట్ కాకుండా మంచిది అన్నట్టు దాన్ని చేసుడు. ఇప్పటికీ 2006లో ప్రారంభమైంది. ఇప్పటికీ ఒక చిన్న టనల్ 4000 క్యూసెక్ల టనల్ కాలేదు. ఈక్వల్ తోటి 10 ఏళ్ళలో ఏమి చేయలేదు బీఆర్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు. అది రెండు వాస్తవానికి కాళేశ్వరం కట్టి ఓకే రామరెడ్డి గారు ఓకే ఓకే మళ్ళీ మీతో మాట్లాడతాను. పెట్టి కాంగ్రెస్ బ్యారేజ్ మీరేం చేసిరో చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రా, లేకపోతే కేంద్ర మంత్రుల దగ్గర జలశక్తి శాఖ మంత్రి దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రా, 2 రాష్ట్రాల ప్రతినిధులను కూర్చోబెట్టే ప్రయత్నం చేసిండ్రా? రెస్పాన్సిబిలిటీ దత్తాత్రేయ గారు రామరెడ్డి గారు రాష్ట్ర ప్రతినిధి చైర్మన్లు ఉన్నారు. ఓకే రామరెడ్డి గారు ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. రైట్ శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం. రైట్ రామరెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. మోడరేటర్ గారు ట్రై టు అండర్స్టాండ్. నేను ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు రామరెడ్డి గారు మాట్లాడుతుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏం లేదు, 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలంటారు. కర్ణాటక వినండి సార్, వినండి. అరే ఎందుకు అంత ఆవేశపడుతున్నారు? వయసులో మేము ఆవేశపడాలా? రామరెడ్డి గారు మీరు సమాధానం చెప్తే విన్నాము. మీరు వినండి. నేను చెప్తున్నా మీరు వినండి. నేనేమంటున్నా 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి కర్ణాటక రెడ్డి గారు మాట్లాడితే కేసీఆర్ గారు అదే ప్రయత్నం చేసిండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ గా తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి కలిసి మాట్లాడిండు. 2 రాష్ట్రాల ప్రయోజనాల కోసం మాట్లాడితే మీరు గట్టెట్లా మాట్లాడుకుంటారా అంటారు. రోజా గారింటికి వెళ్ళి భోజనం చేసి అక్కడున్న విషయాలు మాట్లాడితే మీరు గట్టెట్లా తింటారు, రోజా గారింటి రొయ్యల పులుసు ఎట్లా తింటారు అంటారు. నాకు అర్థం కాదు. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ గా ఎవరికైనా ఇంకొక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసే అవకాశాలు ఉంటాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు మాట్లాడుతున్నప్పుడు సోదర భావం కావాలి, మేము మాట్లాడుతున్నప్పుడు సోదర భావం ఉండకూడదు అంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పండి. నేనేమంటున్నా తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఇప్పుడు ప్రత్యేకమైన స్టేట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గుత్తాధిపత్యాన్ని, ఆంధ్రప్రదేశ్ ఆధిపత్య భావజాలను, సమైక్యాంధ్ర భావజాలాన్ని వ్యక్తపరచడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మాకంటూ ప్రత్యేకమైనటువంటి రైట్స్ ఉన్నాయి. ప్రతి అంటే ఇట్లా మాట్లాడితే బాగుండదు. దత్తాత్రేయ మీతో మాట్లాడుతాను. రామరెడ్డి దయచేసి మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం రామరెడ్డి గారు దయచేసి ఆగండి. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం రామరెడ్డి గారు నేనేమంటున్నా, తులసిరెడ్డి గారైనా, శ్రీనివాసరెడ్డి గారైనా, కర్ణాటక రెడ్డి అయినా, రామరెడ్డి అయినా సరే, మీరందరూ కూడా ఉన్నారు. మీరందరూ కూడా తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడాలని చెప్తాను. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కూడా ఒక రాష్ట్రం. ఈ రాష్ట్ర ప్రయోజనాలను మీరు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. 1 సైడ్ వేగా మాట్లాడకూడదు. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడే నైతిక ధైర్యం, హక్కు మాకు కల్పించింది మా రాష్ట్రం. మా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మాట్లాడుతున్నాం. ఒకటి నెంబర్ 1. ఇవాళ కేంద్ర వినండి సార్, ఒక విషయం చెప్పాలి కదా. నేను పిల్లిలాగా కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు టీఎంసీలు ఎన్ని ఉన్నాయో, కృష్ణా నది మీద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో, గోదావరి నది మీద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో, ఏ ప్రాజెక్టులు
జగన్ ఓకే 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 రామరెడ్డి గారు దత్తాత్రేయ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. దత్తాత్రేయ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను దత్తాత్రేయ గారు. మాకు జరిగిన ఓకే, అన్యాయాన్ని ఓకే, ప్రస్తావిస్తుంటే ఓకే, కిషన్ ఓకే. రెడ్డి గారు ఇప్పటి వరకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లడమో, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మాట్లాడడమో, ఏ ఓకే దత్తాత్రేయ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, నిజానికి రెండు రాష్ట్రాలలో అసలు జల వివాదం కొత్త ఏం కాదు, అంటే గతంలో నుంచి కూడా ఉంది. దీన్ని ఏపీ ప్రభుత్వం పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుంది. తెలంగాణకు వచ్చేసరికి రాజకీయ వివాదం మొదలవుతుంది అనేది ఇక్కడ చాలా ఆరోపణలు వెలువెత్తుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? మిత్రుడు బీఆర్ఎస్ మిత్రుడు చాలా మాట్లాడుతుండు. అదేదో ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లతో సహా చెప్తుండు. ఆయనకు అర్థం చేసుకోవాలి, బీఆర్ఎస్ అనేది తెలంగాణ అస్తిత్వం ఉన్న పార్టీ అని ప్రజలు నమ్మిండ్రు. కానీ అస్తిత్వాన్ని నిలబెట్టిన పనులు 10 సంవత్సరాల్లో జరగలేదనేది కూడా మిత్రుడు గమనించాలి. జరిగిందంతా ఒకటి. రెండో విషయం చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఏ విషయంలో జరగలేదు చెప్పండి. నీటి విషయంలో జరగలేదా? నిధుల విషయంలో జరగలేదా? చెప్తా చెప్పండి, మీరు చెప్పండి. ఆగండి సార్ కొద్దిగా. ఇప్పుడు పోతిరెడ్డి పార్టీ నుంచి తులసిరెడ్డి గారు, మిగతా వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఎవరున్నా తెలిసి ఉండాలి, మీకు కూడా తెలిసి ఉండాలి మిత్రుడికి, బీఆర్ఎస్ మిత్రుడికి. పోతిరెడ్డి పార్టీ నుంచి 15 టీఎంసీల అలాట్మెంట్ మాత్రమే ఉంది, మనకందరికి తెలుసు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 44,000 క్యూసెక్లకు పెంచిన మాట మనకు తెలుసు. రెండోది. మూడోది, జగన్మోహన్ రెడ్డి వచ్చాక అది 80,000 పైన లక్షల క్యూసెక్లకు ఎట్లా పోయింది? అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉందండి? తెలంగాణ గురించి ఇంత మాట్లాడుతున్నావు, ఎక్కడ పోయింది సోయిది? ఈ పార్టీది, కేసీఆర్. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 44,000 తెలంగాణ స్టేట్ చేస్తే రైట్ బీఆర్ఎస్ లేదు. ఇవాళ అన్ని రకాల ద్రోహాలు చేసింది పార్టీ. దత్తాత్రేయ గారు ప్లీజ్ ఒక్క నిమిషం మీరు కంక్లూడ్ ఇవ్వండి. మీరు శ్రీనివాస రెడ్డి మీరు కంక్లూడ్ ఇవ్వండి. కాంగ్రెస్ బీజేపీ అనేది ఢిల్లీ పార్టీ. నేను కూడా ఒప్పుకుంటా, నీకంటే మొదలు నేను చెప్తా. కానీ నీ పార్టీ తెలంగాణ స్టేట్ చేసే రైట్ కోల్పోయింది. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ మీరు కంక్లూడ్ ఇవ్వరా? కంక్లూడ్ ఓన్లీ కంక్లూడ్ ఇవ్వండి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అది, ప్లీజ్ ఆర్గ్యుమెంట్ అది, ఓన్లీ కంక్లూడ్ ఇవ్వండి. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు లేరు, చిన్నపిల్లలు ఎవరు లేరు. ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు, ఒక్క నిమిషం రాష్ట్రం రాలేదు, ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు, ఒక్క నిమిషం ఓకే ఓకే దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. నాకు సమయం చాలా తక్కువ. దత్తాత్రేయ గారు అందరికీ అవకాశం ఇద్దాం. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. నేను చెప్పేది ఏంటంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఒక పాలమూరు సాధారణ పౌరుడు మన గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేస్తే అది ఆగింది. రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేసుకుంటున్నాడు, కేసీఆర్ క్లెయిమ్ చేసుకుంటుండు. ఈ క్లెయిమ్లు పనికిరావండి. తెలంగాణకు ఎవరు సహాయం చేసిన పార్టీ కానీ ఇంతవరకు రాలేదు. వస్తుందని ఆశిస్తున్నాం కానీ అది వస్తున్న పరిస్థితి లేదు. ఎన్జీటీ తీర్మానం ఇచ్చింది ఒక పాలమూరు సాధారణ పౌరుడు చేసిన పిటిషన్ తోటి ఎన్జీటీ ద్వారా అది ఆపబడ్డది. ఎవరి ఇంకా పురాయింపు లేకపోతే నేను చెప్తే ఆగిందనో చెప్పుకుని క్లెయిమ్ చేసుకునే రైట్ కేసీఆర్ కానీ లేదంటే రేవంత్ రెడ్డి కానీ ఎవరికి లేదండి. తెలంగాణ రాజకీయాలతో నాశనం చేస్తుంది వీళ్ళు. దాని గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ మేము బ్రదర్, నేను తెలంగాణ, మేము తెలంగాణ, అందరం మేమెంత తెలంగాణ. ఓకే ఓకే రైట్ రైట్ ఆర్గ్యుమెంట్ దయచేసి ఆర్గ్యుమెంట్ రైట్ రైట్ తులసిరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. తులసిరెడ్డి గారు ఓకే ఓకే